టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించిన సంజు శాంసన్ ఐపీఎల్లో మాత్రం కనీసం 2 అంకెల స్కోరు కూడా చేయలేక తడబడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మారిన సంజు ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోతున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో అతను విఫలం కావడంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో వెనుకపడిపోవడం అభిమానులను కలిచివేస్తోంది. సీఎస్కే ఆడిన గత 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ స్కోర్లు వరుసగా 6, 7 అలాగే 9 పరుగులు మాత్రమే. టాప్ ఆర్డర్లో వచ్చి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సిన సంజు పదే తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతున్నాడు. వరల్డ్ కప్ లో అద్భుత ఫామ్ లో కనిపించిన ఈ బ్యాటర్ ఇక్కడ క్రీజ్ లో నిలబడటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో అర్థం కాక మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. సంజు వైఫల్యం వల్ల జట్టు వరుసగా 3 ఓటములను చవిచూడాల్సి వచ్చింది. కేవలం పరుగులు చేయకపోవడం మాత్రమే కాదు, సంజు శాంసన్ మైదానంలో కనిపిస్తున్న తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్కే జట్టులో అతను అసంతృప్తిగా ఉన్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక అభిమాని రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. డియర్ సంజు, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నీకు ఆడటం ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. నీలో ఆ కసి, గెలవాలనే తపన ఏవీ కనిపించడం లేదు. మానసికంగా సిద్ధంగా లేకపోతే కొన్ని మ్యాచ్లు విశ్రాంతి తీసుకో అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. టిమ్ డేవిడ్, రజత్ పాటీదార్ విధ్వంసం సృష్టించగా దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో రాణించాడు. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో కేవలం 30 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్ పోరాడిన భారీ లక్ష్యం ముందు అది సరిపోలేదు. చివరికి సీఎస్కే 207 పరుగులకు ఆలౌటై ఓటమిని మూట కట్టుకుంది. సంజు తన క్లాస్ ఆటను మళ్లీ చూపిస్తేనే సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసులో నిలవగలదు. ఇప్పటికైనా సంజు శాంసన్ తన ఫామ్ను తిరిగి పుంజుకొని జట్టును విజయపథంలో నడిపిస్తాడా లేదా అన్నది చూడాలి.